వచ్చిన బాధ ఏంటంటే మొగోడు బయటకు వచ్చి చెప్పాడు, ఆడది అదే ఇబ్బంది పెడుతుంది, అదే వచ్చేసి మళ్ళీ ఏడుస్తుంది, అదే అబ్యూజ్ చేస్తుంది, అదే వచ్చేసి అదే విక్టిమ్ లెక్క ప్లే చేస్తుంది. ఆడదాన్ని మాట చెప్తే నమ్ముతారు, మొగోడు నమ్ముతాడు, ఆడది నమ్ముతారు. మరి మొగోడు ఏం చేయాలరా, సావాలన్నారా? మొగోడు చెప్తే నువ్వేం మొగోడు అని మళ్ళీ వాడిని అడ్డిస్తారు. మొగోడైతే ఏంది, వానికి ఏదో ఒక జెనిటల్ పార్ట్ పెడితే ఏమైంది? నీకోటి పెట్టిండు, దానికి వానికి కోటి పెట్టిండు, అయితే ఏమైంది? మొగోడైతే వానికి జ్వరం వస్తుంది, వానికి యొక్క ఇది బాధలు ఉంటాయి, వానికి మంచి చెడు ఉంటుంది, వానికి సేమ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సృష్టి ఇద్దరు వల్ల నడుస్తుంది కదా. ఇద్దరు యొక్క డిఫరెంట్ ఒక ప్రైవేట్ పార్ట్ డిఫరెంట్ అయినది మాత్రాన వాళ్ళ లోపల ఉండే ఫీలింగ్స్ ఎమోషన్స్ మారాయి కదా. వాళ్ళ లోపల అదే కండరాలు నరాలు అదే గుండె అన్ని సేమ్ ఉన్నాయి కదా లోపల. వానికి కూడా ఆత్మ ఉంటుంది కదా, వానికి కూడా చైతన్యం ఉంటుంది కదా, వానికి కూడా ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా. మొగోడైతే ఏంది, అని జర కండలు ఎక్కువ ఉన్నాయి, నీకు కొవ్వు ఎక్కువ ఉంది గంతే. కానీ వాడు కూడా మనిషే కదా. జస్ట్ బికాజ్ ఆడది కాబట్టి ఆమెకు ఒక ప్రైవేట్ పార్ట్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు టేక్ వన్ సైడ్ వితౌట్ నోయింగ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వి డోంట్ యాక్సెప్ట్ దట్. ఒకప్పుడు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద సమాజం వేరుండే. ఆ స్త్రీని సమాజము ఆ యొక్క మనువాద చట్టంలో ఆమెకు ఎక్కడ ఇండిపెండెన్స్ ఇవ్వకుండా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల స్త్రీకి ఆ యొక్క మినిమం బేసిక్ ఏమంటారు స్వేచ్ఛ లేకపోవడం వల్ల మనం కొంచెం సైడ్ తీసుకోవాల్సి వచ్చేది ఒకప్పటి సమాజం. నేడా లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి అసలు రివర్స్ అవుతుంది ట్రెండ్. మొగళ్ళు యొక్క ఎక్కువ బాధితులుగా ఉండాల్సి వస్తుంది. ఉన్నా కానీ వాడు బయటకు వచ్చి చెప్పుకోలేకపోతున్నారు. చెప్తే నువ్వు మొగోడివి, నీకే చిన్నదే పిల్లాన్ని హ్యాండిల్ చేయడం తెలియదారా అని వాడినే ఉల్టా తిడుతున్నారు. ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలంటే కొట్టాలనా, కొడితే 4 కేసులు అవుతాయి. అది చెప్తున్నది. నీకు ఏది సెన్సిటివో, నీకు ఏది మాట్లాడితే నీకు కోపం వస్తుందో దానికి తెలుసు. నేను ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తుంది, లేదంటే ఎమోషనల్ అబ్యూజ్ చేస్తుంది, లేదంటే వర్బల్ అబ్యూజ్ చేస్తుంది. మీ అమ్మ అంటే నీకు ప్రేమ, నీ అమ్మని ఏమంటే నీకు తట్టుకోలేవని ఆమెకు తెలుసు నీ బలహీనత. సో కరెక్ట్గా నిన్ను చూసి మీ అమ్మని తిడుతుంది కావాలని ముందట నీకు నచ్చేటట్టు. 4 సార్లు చూస్తావు, 5వ సారి పోతావు, ఈ చెంప ఆ చెంప వలగొడతావు. కొట్టిండి అని మళ్ళీ అదే వచ్చి ఎడుతుంది. ఇది తిట్టింది ఎవడు చూడాడు సమాజం. కాబట్టి ఇవన్నీ మనకి కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనకు తెలియదు కాబట్టి నేనేమంటున్నా, నేను ఆడామే కరెక్ట్ అంటలేను, మొగానే కరెక్ట్ అంటలేను. మనకు తెలియనప్పుడు తెలియని లెక్కుందాం. దానికి ఒక వాళ్ళని ఎవరు తప్పు రైట్ అనేది ప్రూవ్ చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు, పోలీసులు వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళ పని వాళ్ళు చేయనీరయ్యా. మనము ఇండిపెండెంట్గా ఉందాం, స్వతంత్రంగా ఉందాం, మనము సైడ్స్ తీసుకోవద్దని ప్రాధేయపడుతున్నా. నాకు ఎవిడెన్స్ ఉంది, ఎస్, దెన్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టాక్ ఇన్ ద పబ్లిక్. వెన్ ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, షట్ ఆల్ యువర్ హోల్స్. నవరంధ్రాలు మూసుకొని మన పని మనం చేసుకుందాం. లక్ష్మీనారాయణ ఆయన చిన్నపిల్లగాడు కాదు కదా, ఆమె చిన్నపిల్ల ఆమెనా, ఆమె ఎన్నుకున్న వాళ్ళు కాదు కదా. లక్ష్మీనారాయణ ఎస్ రాజన్న గారు, ఖచ్చితంగా దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. బీజేపీ వారిదా ఇంకా ఏదైనా రాజకీయ కుట్ర కంపల్సరీ. నేను అనుకుంటున్న మోస్ట్ ప్రాబబ్లీ ఈ బ్రాహ్మణులదే ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రదర్ మాట్లాడుతుంది కానీ, ఎన్ఐన్ మీడియాలో వస్తుంది కానీ, ఈ మనువాదానికి వ్యతిరేకంగా రెగ్యులర్గా చాలా కంటెంట్ వస్తుంది కాబట్టి డెఫినెట్లీ పగబెట్టుకొని ఉంటారు ఈ బాపన్న కొడుకులు. ఓకే, ఇక సంపితే గింపితే మళ్ళీ అది పెద్ద కమ్యూనిటీ లెవెల్లో ఇప్పటికే ప్రవీణ్ పగడాలది అయింది, కత్తి మహేష్ అయింది, ఇంకా సంపితే ఇంకా అది పెద్ద లెవెల్ అవుతుంది. మొత్తం ఆ వచ్చే 4 ఓట్లు కూడా పడాయి కాబట్టి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అయిపోతుంది. ఇక సంపితే 70 మహాత్మా గాంధీని చంపితే 70 ఏళ్ళు యొక్క స్వతంత్రానికి దూరం అయినరు, యొక్క పరిపాలనకు దూరం అయినరు. అట్లనే కర్ణాటకలో ఆమె పేరేంది, ఆమె జర్నలిస్ట్ గౌరీ లంకేష్ని చంపినందుకు కర్ణాటకలో మళ్ళీ పదవి లేకుండా అయింది. ఇంకా అసలుకే మోసం వస్తుంది కాబట్టి సంపుడు అనేది తీసుకోకుండా ఇది యొక్క ఏమంటారు క్యారెక్టర్ అసాసినేట్ చేద్దాం, వ్యక్తి యొక్క వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు హననం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కలోనియం. ఓకే, అంటే ఇక్కడ ఓవరాల్ గమనిస్తే పైసలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, మీడియా కానీ అన్నీ ఈ అగ్రకులాల చేతిలో ఉండాలి. పదవులు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ, సిబిఐ డైరెక్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి. ఎల్లిగా అంటే పడాలి, మల్లిగా అంటే పడాలి. వీని కొడుకుని యొక్క జీతం ఉంచుకున్న సంవత్సరానికి ఒక బియ్యం వడ్లు 1-2 సంచులు ధాన్యం ఇస్తే తీసుకోవాలి. వాళ్ళ పిల్లాన్ని అలా దొరకి పటేల్కి, పట్వారికి, లేకపోతే ఆ బాపన్ లంజ కొడుక్కి 3 వస్తే వాడికి దేవదాసిగా వీళ్ళు బట్టలిప్పి నాట్యం చేస్తే ఏ తప్పులు ఉండవు. ఓకే, దానికి మిగతా అన్ని చోట్ల అంటరానితనం ఉంటుంది కానీ ఆ పని చేసేటప్పుడు అంటతనం రాదు.
దేవుడికి లగ్గం చేస్తాడంటే ఎవడు చేస్తాడు? దేవుడు ఏడున్నాడు అంటే కట్టె పేరు దేవుడు చెప్పి ఈ లంచ కొడుకులు వచ్చి వీళ్ళు అనుభవిస్తారు. అనుభవించడం మళ్ళీ రాదు దేవదాసి అంటారని రాదు. మరి ఏ బాపం దాన్ని ఎందుకు చేయరు దేవదాసిగా? బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు ఎందుకు అవుతారు దేవదాసీలు? ఇట్లా అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రెబిడ్డని, నేను ఖలిస్తానని, నేను ఇంకోటి. ఏమి రాలని చెప్పడక ఎట్లా పుట్టినవరా నువ్వు? అందరం అమ్మ కడుపులకి వెళ్ళి వస్తాము, వాడేమో బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చినాడు వాడు చెప్తాడు. బ్రహ్మ ఏడున్నారా ఏడ ముక్కు ఉందిరా అంటే చూపెట్టాడు. ఏమి కర్మ మనకి? ఎక్కడ పుట్టినాము? ఎట్లా బతిక ఎట్లా ఎట్లా చేస్తున్నాడు వాడు? ఛ ఛ ఛ ఛ. వెంకటేష్ అంబేద్కర్ కావాలని ఎన్ఐన్ మీడియాను కన్మర్గం చేయాలని ప్రయత్నిస్తారు. 100% బ్రదర్. వెంకటేష్ బ్రదర్ డెఫినెట్లీ కుట్ర దాగింది. కరెక్ట్ బ్రదర్. రవి అండ్ వెంకటేష్ అంబేద్కర్ నాకు ఎందుకో అప్పుడప్పుడు అది, ఎందుకంటే నోటి దాకా కొన్నిసార్లు అట్లనే అవుతుంది. ఆ పేరు తొందరగా గుర్తుకొస్తలేవు. దుర్గా ప్రసాద్ అంటాడు బూతులు మాట్లాడుతుండే. ఇది నేను చదవాలన్నా వద్దా మీరే చెప్పండి. ఎక్కడైతే బూత్ ఉందో అక్కడ డాష్ డాష్ పెట్టుకోండి. నువ్వు ఎందుకు డాష్ నరాలు తెగిపోయాలా సోషల్ మీడియాలో రోజులు మొత్తుకుంటున్నావురా ఎర్రీ డాష్. ఓకే, సో కరెక్టేరా దుర్గా ప్రసాద్, నువ్వు ఏ కులమో ఏంటిదో నాకు తెలియదు. ఏదైనా సరే నువ్వు ఓకే, నేను మొత్తుకుంటున్నా, నువ్వు కూడా మొత్తుకునేవు దాంట్లో. కానీ జీలు పీలు ఎందుకు రాయ్యా? మళ్ళీ ఓడో వచ్చేసి నీ భార్య పి అంటాడు, లేకపోతే నీ బిడ్డ జీ అంటాడు. తీసుకుంటావా? నువ్వు ఎవరికైతే ఓకే, నువ్వు ఎవరికైతే ఏదైతే చేస్తున్నావో అది నీకు చేస్తే నువ్వు తీసుకోగలుగుతావా? తీసుకోలేనప్పుడు నువ్వు వేరే వానికి అది చేయకు. ఎందుకంటే వాని లోపల అదే ప్రాణం ఉంది, నీ లోపల అదే ప్రాణం ఉంది. వానికి నీకు ఇచ్చిన నొప్పి అవుతుంది, వానికి ఇచ్చిన నొప్పి అవుతుంది అన్నప్పుడు నీకు ఎదుటివాడు అట్లా చేస్తే నచ్చని పని నువ్వు ఎదుటివానికి చేయకు. నువ్వు దొంగతనం నువ్వు నీ వస్తువు దొంగతనం చేస్తే నీకు నచ్చుతుందా? నచ్చినప్పుడు నువ్వు వేరే వాళ్ళ దగ్గర దొంగతనం చేయకు. నువ్వు పీలు జీలు నీ భార్య నీ బిడ్డతో మాట్లాడితే నీకు నచ్చుతుందా? నచ్చినప్పుడు కత్తులు పట్టుకొని వస్తావు కదా, అంటే నువ్వు కూడా మాట్లాడకు. కామన్ సెన్స్. దుర్గా ప్రసాద్. సో నేను జనరల్గా మొత్తుకుంటున్నా, జనరల్గా ప్రజా సమస్యలే మొత్తుకుంటూనే ఉంటా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్, ఎవ్రీ ఫ్రీడమ్. నీకు కూడా మొత్తుకునే అవకాశం ఉంది, నువ్వు కూడా మొత్తుకో. దుర్గా ప్రసాద్ నేను వద్దంటే అడుగు. మీరేం చేస్తుర్రా? బీజేపీ అంధభక్తులు పైసలు ఇచ్చేసి, మేము ఎవడు పైసలు ఇస్తలేడు, మాకు ప్రజల మీద, ప్రాంతం మీద, దేశం మీద ప్రజల ప్రేమ ఉంది కాబట్టి మొత్తుకుంటున్నాం. మరి మీరైతే పైసలు ఇచ్చేసి ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ప్రజల కోసం ఖర్చు చేయమంటే అవి మీరు దోసుకొని పెయిడ్ సోషల్ మీడియా పెట్టేసి వాట్సాప్లల్లా రెగ్యులర్ మీడియాని అన్ని మీడియాలు కంట్రోల్లో పెట్టుకొని సిబిఐ ఈడీలు కంట్రోల్లో పెట్టుకొని మీరేం బిక్తున్నారు? మీరు అదే చేస్తారు కదా. మాకంటే 1000 రెట్లు గలీజ్ చేస్తారు కదా. 60 ఏళ్ళకి చచ్చిపోయిన నెహ్రూ మీద ఇప్పటికి బురదేస్తారు కదా. అంబేద్కర్ గారి మీద బురదేస్తారు కదా. మీరు చేసిన దాంతో పోలిస్తే మేము దానికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మేము చాలా వెనుకబడున్నాం నీతో పోలిస్తే. ఎందుకంటే మేము డబ్బులు మేము పే చేసే స్థాయిలో లేము, మేము తీసుకోవడానికి మా మనసు అంగీకరించదు. కాబట్టి నువ్వు పైసలు పెట్టి లంగ కథలో మీడియాని కంట్రోల్ పెట్టుకుని బీజేపీ ఐటీ సెల్ ద్వారా, వాట్సాప్ యొక్క సోషల్ మీడియా యొక్క ఇది ద్వారా, గోధి మీడియా ద్వారా చెత్త నింపవచ్చు. కానీ మేము వాస్తవాలు చెప్తే మాకు జీలు పీలు ఏం మాట్లాడతారు? లంజ కొడక అమ్మ గుట్టలేదురా బోసుడికే? మాకు వాస్తవాలు చెప్పడానికి హక్కు లేదా? బీసీ ఎస్సీ ఎస్టీలకి మా ఆత్మరక్షణకు మాకు హక్కు లేదరా బోసుడికే? దుర్గా ప్రసాద్.